ఏదు అంటే పాదుక వైభవం, పాదుక ఆరాధనం అని విశేషము చేస్తున్నారు. రామ పాదుకల దీంట్లో ఎదుకి గొప్ప, ఎదుకి వైభవం ఎక్కువ. మన తలైపోయిన స్వామివారి పాదాలు ఉంది అంటే దానికైనా మనకి ఏం కావాలి చెప్పండి లోకంలో? లేదు, రాముడి కన్నా రామ పాదుకలకి వైభవం ఎక్కువ అని అంటుంటారు. ఎవరు లేకుండా చూశారు, ఆ భక్తుడిని చేయి పెట్టుకున్నారు, తన అంతరంగ గదికి రూమ్కి తీసుకెళ్లారు, డోర్ క్లోజ్ చేసుకుని లాక్ వేసుకుంటారు. మనకి ఇంపార్టెంట్ లేకున్న వస్తువుని ఒక వారికి ఇచ్చి దీన్ని తీసుకోవడానికి నేను వస్తాను అని చెప్పే వాడు నమ్మడు. రాముడు తనకైన పెద్ద వైభవం ఉన్న, తనకైన ఎక్కువ వాల్యూ ఉన్న శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః. శ్రీమదాదివంశటకోపేంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీ లక్ష్మీనరసింహద్విపాదకాదేవః. శ్రీవంశటకోప శ్రీనారాయణ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవంశటకోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. కూజంతం రామరామేది మధురం మధురాక్షరం ఆరుగ్య కవితాశాఖాం వందే వాల్మీకి గోకులం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. మన యూట్యూబ్ ఛానల్లో ఒక 2-3 రోజుల ముందు రాముడ కాకపోతే రామ పాదుకల దీంట్లో దీనికి వైభవం ఎక్కువ, ఎదుకు వాల్యూ ఎక్కువ అని ఒక క్వశ్చన్ అడిగినాము. మన గ్రూప్లో కూడా అడిగినప్పుడు అందరూ ఏం చెప్పినారంటే, కాలక్షేపంలో సందేహంలో ఉన్నవారని చెప్పినారంటే, స్వామి రెండుమే మంచిది, రెండుమే వాల్యూ ఉంది. అది కొన్ని రామ పాదుకలు అంటారు, కొన్ని రాముడు అంటారు. దీంట్లో క్వశ్చన్ ఎప్పుడు అడిగినామో దాంట్లో రెఫరెన్సెస్ పెరియాళ్వా తిరుమొడి, అదేవిధంగా పాదుకా సహస్రం అని చెప్పినాం కదా. శ్రీయపదియాన సర్వేశ్వరన్ శ్రీమన్నారాయణోడ అవతారం చాలా ఉన్నాయి. అజాయమాన బహుదా విజాయతే అని వేదం కూడా చెప్తుంది. బహుమేని విధిజాని జన్మాని తవసార్జున అని కృష్ణుడు కూడా చెప్తున్నారు. అదేవిధంగా నమ్మాళ్వారు కూడా జన్మం పలపల செய்து வெளிப்பட்டு సంగుడు చక్రం వెళ్ళని అంటారు. సో స్వామివారి అవతారం ఇంత అని కాదు, కానీ స్వామివారు చేసిన అవతారంలో ముఖ్యమైన ఇంకా చెప్పాలంటే స్వయంగా స్వామివారి అవతారం అని చెప్పకుండా వైభవంతో ఉన్న అవతారం శ్రీరామ అవతారం. ఇది అడిగని చెప్పలేదు. తిరుక్కన్నపురం సౌరరాజ పెరుమాళకు మంగళాశాసనం చేసే ప్రక్రియలో తిరుమంగై ఆళ్వార్ ఒక ఫలశ్రుతిగా చెప్తున్నారు. పెరియ తిరుమొడిలో 8వ పత్తు 8వ తిరుమొడి 10 పాసరం, లాస్ట్ చివరి పాసరం. అందులో 10 స్వామివారి అవతారం చాలా ఉన్నాయి కాబట్టి కూడా మనము దశావతారం అని ముఖ్యమైన అనుభవం చేస్తున్నాం కదా. దాని గురించి చెప్తున్న విషయంలో, மீனோடு ஆமை கேழல் அரி குரலாய் முன்னுமிராமனாய் தானாய் பின்னுமிராமனாய் தாமோதரனாய் கற்கியமானான் தன்னை கண்ணவரத்தடியன் கலியன் நுழி செய்த தேனார் இன்சோ தமிழ் மாலை చెప్ప పావం నిల్లావే. దీంట్లో అవతారతో అన్ని అవతారంకి కరెక్ట్గానే పేరు చెప్తున్నారు కాబట్టి ఒకే అవతారానికి మాత్రం పేరు చెప్పవే లేదు స్వామి. మీనోడు, మీన్ అంటే మత్స్యావతారము, ఆమై కూర్మావతారము, కేడల్ అంటే వరాహవతారము, అరి సింహావతారము, కురళాయ్ వామనవతారము, మున్నుమి రామనాయ్ రాముడికి ముందుకు అవతారం చేసిన పరశురాముడు, పిన్నుమి రామనాయ్ రాముడికి తర్వాత అవతారం చేసిన బలరాముడు. కానీ ఈ పాసురం ఎలా ఉండాలంటే మున్నుమి రామనాయ్, నడువిల రామనాయ్, పిన్నుమి రామనాయ్ ఉండాలి. అంటే రాముడికి ముందుకు అవతారం చేసిన వారు రాముడు, నడువ మధ్యంలో అవతారం చేసిన రాముడు, ఆ తర్వాత అవతారం చేసిన బలరాముడు చెప్పాలి. కానీ ఆడవారు ఏం చెప్పారంటే ఆ తర్వాత దామోదరనాయ్, కృష్ణుడు కర్కీమాణ అని చెప్పారు. రాముడు వారి పేరు చెప్పక లేకున్నా తానాయ్ అని అంటారు. తానాయ్ అంటే స్వయమాయ్ అని అంటాం. శ్రీమన్నారాయణుడ స్వయమేన అవతారం శ్రీరామావతారం.
ఎందుకు స్వామి రామావతారం ఇంత స్వయమైన అవతారం అంటే, ప్రజలు భక్తుడు మనుషుడు పాటించిన అన్ని ధర్మాలను నిర్ధారణ చేసడానికి వచ్చిన అవతారం శ్రీరామదావరం. మనలాగా మనుషుడుగా ఉండాలి, మనుషుడుగా ఉన్నప్పుడు కూడా ధర్మం పాటించవచ్చు అని మనకు చూపించిన పరిపూర్ణమైన ఒక అవతారం శ్రీరామవతారం. దాంట్లో ఇంకొక విశేషమైన ఒక విషయం గురించి, ఆ విషయతుడ వైభవం గురించి పూర్తిగా ప్రకటన చేసిన అవతారం శ్రీరామావతారం. ఏదో అంటే పాదుక వైభవం. ఇప్పుడు మీరు అందరూ శ్రీ వైష్ణవ ఆలయాలు వెళితే, ఎస్పెషలీ మఠానికి వెళితే, అక్కడ మీకు ద్వాదశి రోజు లేకపోతే కొన్ని ఆశ్రమంలో ఆశ్రమంలో రోజు కూడా పాదుక ఆరాధన అని విశేషము చేస్తున్నారు. ఏదంటే మనకి ముందుకు ఉన్న ఆచార్యుడ పాదుకలకి ఆరాధన చేసి, అది అభిషేకం చేసి ఆ నీళ్ళు తీసుకోవడం ఒక పద్ధతి ఉంది. అది పతిత పావనం అని పేరు. వీడు ఆచార్యుడు శ్రీపాద తీర్థం తీసుకోమంటే మనకు అన్ని పాపాలు పోతుంది, శాస్త్రం ఉంది. దీనికి కూడా ఈ తర్వాత మనం వీడియో కూడా ప్లాన్ చేస్తున్నాం. శ్రీపాద తీర్థంకి ఇంకా వైభవం, శాస్త్ర సంబంధం ఎక్కడ ఉంది అని. ఆ పాదుకుల వైభవం మొట్టమొదటి శ్రీరామావతారమున లోకమన్నికి ప్రకటన చేసి పట్టింది. ఎక్కడ అంటే అందరికీ తెలుసు, రాముడు వనవాసం వెళ్ళిన తర్వాత పాదుకద 14 సంవత్సరం అయోధ్యని రూల్ చేసింది, ఆక్షి చేసింది అని. ఆ రోహమన్నికి పాదుగా ప్రభావం ప్రకటన చేసినది భరదాళ్వాన్. ఇంకొక క్వశ్చన్ వస్తుంది, రామ పాదుకల దీంట్లో ఎదుకి గొప్ప, ఎదుకి వైభవం ఎక్కువ, రాముడా లేకపోతే రామ పాదుకల, దీని రెండులో దేనికి వైభవం గొప్పం ఎక్కువ అని ఒక క్వశ్చన్. మన అందరికీ తెలుసు రాముడికి ఎంత వైభవం స్వామి. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మని అంటారు. రిపుణామవివత్సల అంటే విరోధి పైన కూడా వాత్సల్యంతో ఉన్న స్వామి శ్రీరాముడు. రిపుణామవివత్సల అని పేరు, భక్త వాత్సల్యం, శరణాగత వత్సల అని పేరు. ఎంత దూరం వైభవం ఉన్న రాముడే కదా గొప్ప అంటే మన ఆచార్య దాన్ని ఒప్పుకోలేవు. లేదు, రాముడి కన్నా రామ పాదుకులకి వైభవం ఎక్కువ అని అంటుంటారు మన ఆళ్వారు, మన ఆచార్యులని. ఇక్కడ స్వామి ఎలా అంటే, మన పెరియాళ్వార్ తిరుమొഴി పాసురంలో రాముడి కన్నా రాముడు పాదుకకి ఉన్న వైభవం ఎక్కువ అని చెప్పిన ఒక పాసురం ఉంది. సాధారణంగా పెరియాళ్వార్ తిరుమొഴి పూర్తిగా కృష్ణ వైభవం చెప్పడానికి వచ్చేది కాబట్టి ఇది ఒక పాసురం, విశేషమైన పాసురం. 4వ తిరుమొഴి, పెరియాళ్వార్ తిరుమొழிలో 4వ తిరుమొഴి 9 పత్తులో మొదటి పాసురం. மரவடியை தம்பிக்கு வான் பணயம் வைத்து போய் வானோர் வாழ சிறுவுடைய திசை கருமம் திருத்தி வந்து உலகாண்ட திருமால் கோயில் திருவடி தன் திருவுருவும் திருமங்கை மலர் கண்ணும் காட்டி நின்று உருவுடைய மலர் நீளம் కాట్రాట ఓసలిక్కం ఒళి అరంగమే. శ్రీరంగం గురించి మంగళాశాసన పాసురంలో దీంట్లో వాన్పణయం అని చెప్తున్నారు. అదా మనకి ముఖ్యమైన ఒక శబ్దం. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు, భరతుడు అయోధ్యకి వచ్చినప్పుడు కైకేయి భరతుడిని ఎలా పిలుచున్నారంటే ఏ రాజన్ అని అంటారు. అంటే ఏ రాజా లేవు, మీకు రాజ్యకార్యం ఉంది అంటారు భరతుడిని. భరతునికి షాక్ అయింది. ఆయనకి షివరింగ్ వచ్చేసింది. ఎందుకంటే నాకు స్వాతంత్ర్యమా, భరతుడికి స్వాతంత్ర్యమా అని ఆయనకి భయం వచ్చేసింది. ఎందుకంటే ఆయన దాస్యభావంలో ఉన్నవారు. ఆయన పైన పోయి స్వాతంత్ర్యం పెట్టి నీదా రాజుడు, నువ్వే రాజుడు అని చెప్పి ఆయనకి ఎంత భయం వచ్చింది. ఆయన మనోహర మామిడిగల్ ఇది విశదా వికాసుకామణి మనోహర మామిడిగల్ దీనికి వ్యాఖ్యానం చేసినప్పుడు திடுக்கிட்ட பரதாழ்வான் பெருமாளுக்கு சேஷபூதனான நான் முடிசூடி ராஜ்யம் பண்ணுகைக்கு அர்ஹனல்லன். எம்பெருமானுக்கு నేను శేషభూతుడు,
నేను గ్రీడం పెట్టుకొని రాజ్య పరిపాలన చేయడానికి నాకు అర్హత లేవు అని అంటారు. మనం ఏం చేశారు, మనందరూ కాణకం ఇది అడవికి వెళ్ళాలి, రాముడు వారిని ప్రార్థన చేసుకొని మనం మళ్ళీ రాముడిని అయోధ్యకి తీసుకురావాలి అని ఈయన భరతుడు తన సైన్యతో అడవికి వెళ్ళారు. కానీ ఆల్రెడీ రాముడు ఒక దేవకార్యం కోసం పోయారు. ఇదే బాలకాండంలో రామవతారం ముందుకి రావణస్య వధార్తిభికి అర్తితో మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతనహాన దేవతలందరూ స్వామివారి దగ్గర వెళ్ళి శ్రీమన్నారాయణ మహావిష్ణు దగ్గర వెళ్ళి స్వామి రావణుడు యొక్క కష్టం నాకు భరించడానికి లేవు, నువ్వే వచ్చి ఆయన సంహారం చేసి లోకంని రక్షణ చేయాలని ప్రార్థన చేసుకున్న బట్టి రాముడు శ్రీమన్నారాయణ రాముడుగా వచ్చారు రావణ వధం కోసరం. ఆల్రెడీ రాముడు ఆ పని కోసం అడవికి వెళ్ళారు. మళ్ళీ భరతుడు తన లోపల అయోధ్యకి తీసుకురామంటే రామ తిరువుళ్ళంలో మళ్ళీ రావడానికి ఆయనకి సిద్ధం లేదు. ఏం చెయ్యాలి? భరతుడికి రాముడు మళ్ళీ తీసుకురావాలని ఉంది, రాముడు మళ్ళీ ఇప్పుడు రావడానికి ఆయన తిరువుళ్ళం లేదు. ఏం చెయ్యాలి అంటే భరతుడికి ఒక కన్క్లూషన్ వచ్చేశారు. మన చెప్తే ఈయన విన్నాడు. ఇప్పుడు రాముడు నేను చెప్తే విన్నాడు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, మనం ఇప్పుడు చెప్పి ఆయన విన్నాడు. మనం ఏం చెయ్యాలి అంటే రాముడి దగ్గర ఒక ప్రార్థన చేశారు. స్వామి నువ్వు రావాలి, ఇప్పుడు నువ్వు రాను, అదే అడిగానికి తెలిసిపోయింది. కనీసం నా స్వాతంత్ర్యం నాకు పెట్టినావు కదా, దాన్ని పోవడానికి కాదు ఏదో ఒక మార్గం ఇవ్వండి. నువ్వు దాసబుద్ధుడు, నువ్వు దాసబుద్ధుడు నా పైన ఒక స్వాతంత్ర్యం పెట్టి నేను రాజురు అని చెప్పావు కదా, ఆ రాజ్య స్వాతంత్ర్యం పోవడానికి ఏదో ఒకటి చేయండి. అదేవిధంగా నువ్వు మళ్ళీ వస్తావు అని కోసం నాకు విశ్వాసం రావడానికి ఏదో నాకు ఇచ్చేసేయండి. అర్థమైందా? ఇదా ముఖ్యం. ఫస్ట్ నాకు స్వాతంత్ర్యం పోవాలి, రెండు నువ్వు ఖచ్చితంగా నువ్వు మళ్ళీ వస్తావు అని నాకు విశ్వాసం ఉండాలి కదా, దానికోసం ఒక్క విషయం ఇవ్వాలి. రాముడు ఏం చేస్తారంటే రెండుకు చేతి ఇది పెట్టుకో అని చెప్పి పాదుకేశాస్య రాజ్యాయ న్యాసం తత్వా పునః నివర్తయామాసతో భరదాగ్రజ భరదా ఇందా నా పాదుకలు నువ్వు పెట్టుకో. పాదుకల్లో స్వామివారు ఏరి అరులను చెప్తారు. అంటే స్వామివారు దానిపైన నించొని కృప చేసి ఆ పాదుకల్ని భరతుడు తలపైన పెట్టి ఇది పెట్టుకో. ఈ పాదుక తలకి పైన వచ్చినంటే పాదుక అంటే స్లిప్పర్స్. నార్మల్గా లేమాన్స్ ఏమి చెప్తున్నాను, స్లిప్ అని చెప్పకూడదు అని అర్థమవుతున్నాం. ఈ విషయాలు మనకి కరెక్ట్గా అర్థం అవ్వాలంటే ఆ వర్డ్ మనం తెలుసుకోవాలి. పాదుకలు అంటే వేరేమి కాదు, పాదుకలు అంటే స్లిప్పర్స్. ఒకవారు స్లిప్పర్ని ఇంకొక వారు తన తలపైన పెట్టుకున్నారంటే పెట్టుకున్నవారు ఎవరు స్లిప్పర్ పెట్టుకున్నారో వాళ్ళకి దాసబూరు అయిపోయారు కదా. ఆయన స్వాతంత్రం అయిపోతుంది. స్లిప్పర్ అంటే ఇది మన పాదాల కింద ఉన్న విషయాన్ని ఒక తలపైన పెట్టుకున్నారంటే దానికన్నా శేషభూతత్వం వేరేమీ లేవు. అందుకంటే విభీషణ శరణాగతి సమయంలో విభీషణుడు వచ్చేస్తున్నారు, అందరూ రాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేస్తున్నారు. పట్టాభిషేక సమయంలో విభీషణుడు రాముడు వారి దగ్గర అడిగిన ఒక విషయం తెలుసా? కంబరామాయణ శ్లోకం పాసురం. రామా, నేను దీనికోసం నేను రాను, ఈ రాజ్యం కోసం నేను మీ దగ్గర రాను, రాజ్యం మీద ఆర్తితో నేను రాను. ఇలయవర్ కవిత్త మౌళియై ఎన్నయం కవిత్తి అన్నాడు. ఇలయవర్ అని భరదాడు వారికి. అప్పుడు రాజ్యం వద్దు అని చెప్పి మీ దగ్గర వచ్చేది కదా భరదాడువాడు. ఆయన తలపైన నువ్వు పాదుకతో పెట్టినావు కదా, అదేవిధంగా అదా మౌళి అంటే గ్రీడము. ఒక భక్తుడికి స్వామియోడ పాదాలు తలపైన ఉన్నగా కానీ వేరే ఏమి ఉంది వైభవం? స్వామివారి మన తలపైన స్వామివారి పాదాలు ఉన్నాయంటే దానికన్నా గ్రీడం ఇంకొకటి అవసరమా ఒక భక్తుడికి? స్వామివారి మన తలపైన స్వామివారి పాదాలు ఉంది అంటే దానికైనా మనకి ఏం కావాలి చెప్పండి లోకంలో? అక్కడ చెప్తున్నారు,
இளையர் கவித்த மௌலியை என்னையும் కవిత్తి. అంత మౌలి అంత గీడం ఏది రామ పాదుకలు అన్న గీడం మీ భరతరాజు వారు పైన పెట్టారు కదా, నాకు కూడా అది పెట్టండి స్వామి అంటారు. మన పూర్వాచార్య చరిత్రలో ఒక ముఖ్యమైన చరిత్ర ఉంది. ఇది రామానుజాచార్య వారి దగ్గర ఒక డెఫ్ అండ్ డమ్, నోరు లేవు చెవులు లేవు అలాంటి ఒక వారు వస్తారు. వచ్చి స్వామి నేను సేహేలో యాక్షన్లో చెప్తున్నాను, నాకు మోక్షం పోవాలి, నాకు మోక్షం పోవడానికి ఏదో ప్రయత్నం చేయండి, నోరు లేవు చెవులు లేవు. ఇప్పుడు శివనారాయణ చరణం ద్వయమంత్రం చెప్పి ఆయన చరణాగతి చెప్పంటే ఆయన మళ్ళీ చెప్పడానికి లేవు, నోరు లేవు. స్వామివారు చెప్పి వినడానికి చెవులు లేవు. సో ఆయన మోక్షం పోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా, ఉపాయం చేయాలి కదా. ఉపాయతికాన 2 విషయాలు లేవు ఆయనకి. ఎవరికి? వచ్చే భాగవతుడికి, భక్తుడికి. భగవద్ రామానుజరికి చెప్పే కదా, కారే కరుణ ఈ రామానుజ ఈ కడలిలత్తి యారే అరివర్ నిన్నరుడిని తన్మయ్ అని అంటారు కదా. రామానుజరికి ఉన్న కృప భగవంతుడు లేవు. ఆయన ఏం చేశారు తెలుసా? ఎవరు లేకుండా చూశారు, ఆ భక్తుడిని చేయి పెట్టుకున్నారు, తన అంతరంగ గదికి రూమ్కి తీసుకెళ్ళారు, డోర్ క్లోజ్ చేసుకుని లాక్ వేసుకుంటారు, లోపల పోయారు. కూరత్తాడను స్వామి రామానుజుడు కూడా సర్శిష్యారు. ఆయనకి ఆర్వం, అదే క్యూరియాసిటీ, లోపల ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి. స్వామి ద్వారం ఉంది కదా, తాళం చేయి ద్వారం ఉంది కదా, దాని చేయిని కన్ను పెట్టి చూశారు లోపల. ఏం జరిగింది తెలుసా? స్వామి అది దాని లోపల చూసి కూరత్తాడని బయట మురిసిపోయి ఫెయింట్ అయి కింద పడారు. అట్లా ఏం జరిగింది లోపల అంటే ఇంకొక వీడియో చెప్తున్నాను. దీనికి ఒక వీడియో లోపల ఉంది, చిన్న షార్ట్లో నేను చెప్తున్నాను. ఇప్పుడు మన రాముడికి వచ్చినాము అంటే స్వాతంత్ర్యం పోవడానికి ఇచ్చారు కదా, తన ప్రతినిధిగా ఆ పాదుకని రాముడికి భరతుడికి ఇచ్చారు కదా, అదివే నాకు పెట్టని భీషణాలను ప్రార్థన చేశారు. ఇక ఒక విషయం మనం అడగాలి. సాధారణంగా మనం ఒక ప్లేస్కి పోవడానికి మనకు సందర్భం లేకుండా మనం ఏం చేస్తామంటే మన పుత్రుడు, మన కొడుకుని లేకపోతే శిష్యుడు ఉన్నారంటే వాళ్ళు పంపిస్తాం మన రిప్రజెంటేటివ్గా. ఒకే రోజులో 5 ప్లేస్ల పెళ్ళి 5 మనం పిలిచినారంటే ఒక ముఖ్యమైన 2-3కి మనం పోతున్నాం. 2-3 వారికి మనం ఏం చేస్తామంటే మన కొడుకుని, మనకు తెలిసిన వారిని, మన శిష్యుడిని వాళ్ళు పంపిస్తాం కదా. అలాంటి రాముడు పాదుకని తనకి కింద ఉన్న ఒక వస్తువులాగా అనుకొని పంపిస్తారా? శిష్యుడు పుత్రుడు అంటే మనకన్నా చిన్నవారు కదా, కింద ఉన్నవారు కదా, అలాంటి అనుకొని పంపిస్తారా అంటే అలాంటి పంపడానికి అవసరం లేవు. ఆల్రెడీ రాముడు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉన్నారు కదా, వశిష్ఠుడు ఉన్నారు, శత్రుఘ్న ఉన్నారు, వాళ్ళన్నీ ఉన్నారు కదా. ఇవాళ కూడా రాముడు రాజు కాబట్టి వాళ్ళందరూ కింద వారే కదా. వాళ్ళే చెప్పవచ్చు కదా, నువ్వు భరతుడికి రిప్రజెంటేటివా, నాకు రిప్రజెంటేటివా, భరతుడు ఉండి రాజ్య పరిపాలన చేయని. సో రాముడు తన కింద అనుకొని పాదుకగా పంపలేవు. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఇంకా ఎక్కువ ఉంది. మనము ఒక వారి దగ్గర ఒక విషయం అడుగుతున్నాం అంటే వాళ్ళు రాలేదుకున్నా వాళ్ళకైనా గొప్పవాన విషయంని మన దగ్గర మార్టేజ్ పెడితే మనం వాళ్ళని వదిలేద్దాం. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ తెలుసుకోవడానికి చెప్తున్నామో అట్లే వదిలేయండి. ఇప్పుడు కిడ్నాపర్స్లా ఉన్నారు కదా, కిడ్నాపర్స్ ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న వాల్యుబుల్ ఐటమ్ మన దగ్గర నుంచి దొంగతనం చేసిపోతారా మాత్రం మనం బాధ వస్తుంది. వాళ్ళు ఏం అడుగుతున్నారో మనం ఇస్తున్నాం కదా, అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. ఇది వాళ్ళకి మనం పిల్లలని లేకపోతే మన ఏదో ఒకటి అపహరణ చేస్తున్నాం బట్టి మనకి బాధ వస్తుంది. వాళ్ళు ఎంత కోడి అడుగుతున్నామో మనం ఇస్తున్నాం కదా. కంటే ఎందుకు మనకన్నా వీ వాల్యూ అవర్ ఐటమ్స్. ఆ వస్తువు ఆ పిల్లల పైన మన ప్రాణం కానీ ఆ పిల్లల పైన మనకి ఎక్కువ ప్రేమ ఉంది కదా. భరతుడు అడిగారు, నువ్వు రావాలని అడిగారు. రాముడు నేను రాను చెప్పారు. అప్పుడు నువ్వు రావడానికి నాకు చెప్పే కదా, నువ్వు రావడానికి నాకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, దానికి నాకు ఇచ్చేయి అన్నారు కదా. తనకైనా కిందకి ఇచ్చే భరతుడికి నమ్మకం రాదు. ఆయనకైనా కింద ఇచ్చారు, వస్తారో లేదో తెలియదు అని అంటావు కదా. మనకైనా
మనకి ఇంపార్టెంట్ లేకున్న వస్తువుని ఒక వారికి ఇచ్చి దీన్ని తీసుకోవడానికి నేను వస్తాను అని చెప్పే వాళ్ళు నమ్మడు. ఇది మీకు ఇంపార్టెంటే కాదు, నువ్వు రారు నాకు తెలుసు, నువ్వు అది మనం అడుగుతున్నాం కదా, మనకి ఏది ముఖ్యమో అది వాళ్ళు అడుగుతున్నారు కదా. అదేవిధంగా ఇక్కడ రాముడికైన వైభవమాన ఒక వస్తుదా పాదుక. ఇంకొకటి భరతుడు ఉన్న లేచిపట్టాలు కాదు, నాకు రాముడు కావాలి, లేకపోతే రాముడికైనా గొప్పవాన ఒక విషయం నాకు వచ్చేదంటే నేను రాముడిని వదిలేస్తాను, లేకపోతే నేను రాముని వదిలేను అన్నారు. ఎందుకంటే తనకైన గొప్పవాన ఒక విషయమైన పాదుకని స్వామివారు భరతుడికి ఇచ్చారు. అందుకంటే పెరియాడు వారు ఏం చెప్తే వాన్పణయం అని అంటారు. వాన్పణయం అంటే పెద్ద పణయం. పణయం అంటే ఎలా తెలుసా, ఇది అట్లే ఈ పాసురతోడ సంస్కృత వ్యాఖ్యానం, ఇది సంస్కృత ట్రాన్స్లేషన్. ఇక తెలుసా స్వామి దేశికనోడ పాదుకా సహస్రం, దాంట్లో సమర్పణ పద్ధతి అని ఒక పద్ధతి ఉంది. దాంట్లో ఒక శ్లోకం పాతవని ప్రపవధ జగతాం ప్రపవధ జగతాం త్రయాణం రామాదభి త్వమధికా నియతం ప్రభావాత్ నోచేత్ కదందు భరదస్య తం ఏవ లిప్సోః భరద్యాయనం పరిమణం భవదీ పవిత్రీ. ఎప్పుడు మీరు ఒక బ్యాంకుకి వెళ్ళండి, మీకు డబ్బు కావాలి అని బ్యాంకుకి వెళ్తున్నారు, ఏదో మీకు దగ్గర ఒక ఆర్నమెంట్స్ ఉన్నాయి, ఒక చైన్, ఒక బ్రేస్లెట్, ఇది ఒకటి ఉంది, ₹1,00,000 అదొక ఐటమ్ కూడా వాల్యూ అనుకోండి. అది మీరు బ్యాంకులో పెడితే ₹1,00,000 మీకు ఇయ్యడు, 80,000 70,000 అదే ఇస్తారు. మీరు పెట్టిన పదార్థంకి తక్కువ అమౌంట్ దా మీకు బయటకు వస్తుంది కదా. అది ఎక్కడ చూసినా అదే, ఎంత సామాన్ పెట్టినారో దానికైనా తక్కువ అమౌంట్ దా మీకు వస్తుంది. ఇక్కడ అదే రాముడు తనకైన పెద్ద వైభవం ఉన్న, తనకైన ఎక్కువ వాల్యూ ఉన్న తన పాదుకని భరతుడికి పెట్టేసి తన లోపున భరతుడోడ పిడి నుంచి తన ముక్తి చేసుకుంటారు. ఈ మేక్ అది పాదుక మార్గేసి పెట్టి ఆయన భరతుడు నుండి తను రిలీజ్ అయిపోయారు. సో భరతుడు కూడా రాముడు కూడా రామ పాదుకైకి గొప్పతనము. రాముడు కానీ రామ పాదుకైకి వైభవం ఎక్కువ. ఇంకా ఎక్కువ క్వశ్చన్ వస్తుంది, స్వామి భరతుడికి కావాల్సినది రాముడు రావాలి, లేకపోతే రామ పాదుకలు అంటారు కదా, ఒక రామ విగ్రహమే చేసుకునే మంచిదే కదా. రాముడు పాదుక కానీ రామ విగ్రహమే చేసుకునే, ఇంకా విరహం రాముడు విట్టు సెపరేట్గా ఉన్నది విరహం భరతుడికి ఉన్నది కాబట్టి ఒక విగ్రహమే చేసుకునే మంచిదే కదా, ఎందుకు పాదుక అంటే ఇక్కడ 2 సమాధానం ఉంది. ఒకటి, భరతుడికి కావాల్సినది రాముడు రావాలి, అది ముఖ్యం. దానికన్నా ఆయనకి ఏం ముఖ్యము, తన స్వాతంత్ర్యం నివర్తి అవ్వాలి. తన పైన పెట్టిన స్వాతంత్ర్యం, రాజుడు అని పెట్టిన అక్కడ స్వాతంత్ర్యం, అది ఆయన తలపైన పెద్ద నిప్పు అయిపోయింది ఆయనకి, అది పోవాలి. పోవడానికి ఏం చేయాలి, రామపాదుక తలకి వచ్చేదంటే దాని ఆ నిప్పు, అదే తాపత్రయం అంటారు కదా, స్వామివారి తాపం, స్వామివారి పాదాల విందు మన తలపైన వాడి మన తాపం పోతుంది. ఈయనకైనా పెద్ద తాపం ఏది, స్వాతంత్ర్యం తాపం, అది పోవాలి. ఒకటి, ఇది ఫస్ట్ అనిష్ట నివర్తి కోసం పెట్టడం ఒకటి. ఒకటి ఏంటంటే జనాలకి ఒక ముఖ్యమైన విషయం భరతుడు చెప్పాలి. ఏంటంటే నేను రాముడు రమని చెప్పినాను, ఆయన రాడు, కనీసం ఆయన అడవిలో తిరగాలంటే పాదుక ఇంపార్టెంట్ కదా. ఆయన అడవి అంటే ముళ్ళు ట్రోన్స్ అదన్నీ ఉన్నాయి కదా, అడవిలో తిరగడానికి ప్రయోజనమైన ఒక వస్తువును కూడా నేను తీసుకొచ్చేసిన, అప్పుడు కూడా ఆయన రాలేదు. అడవికి పనికి వచ్చేసిన పాదుకలు కూడా నేను ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చేసిన, అట్ట చేసినా కూడా రాముడు రాదు, నేనేం చెయ్యాలి అని తన ఇయ్యలామై దానికి కుదరలేవు, రాముడు తీసుకురావడం కుదరలేవును జనాలకి చెప్పాలి కదా. దానికోసము రాముడి దగ్గర పాదుకలు తీసుకొచ్చారు భరతాళ్వాన్. సో దీని నుంచి రాముడు కానీ రామ పాదుకలకి వైభవం ఎప్పుడు ఎక్కువే. అందుకంటే మన ఆచార్యులు కూడా ఆచార్య పాదుక ఆరాధనం చాలా చాలా విశేషం. భగవద్ ఆరాధనం
భగవత్ పాదుక ఆరాధనం, ఆచార్య పాదుక ఆరాధనం ఇదన్నీ రోజు చేయవేండి విషయం. ఇవంతరికీ శ్రీ సీతాలక్ష్మణ చతుర్గణ సమేత శ్రీ రామచంద్రునుడి పరిపూర్ణ కృపము, అదేవిధంగా మన ఆళ్వారాచార్యుడి పరిపూర్ణ కృప అందరికీ పాటించాలని కోరుతున్నాము. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః.